యాపిల్ ఐఫోన్ 13 గురించి చాలా విషయాలు స్టేజ్ మీద చెప్పింది. మేము కూడా మొదటి లుక్ లో చూసాం, బట్ యాక్చువల్లీ దీన్ని యూస్ చేస్తే చాలా డిఫరెంట్ విషయాలు తెలిసినాయి. అన్ని చెప్తాను. మొట్టమొదటిగా మీకు అనిపిస్తూ ఉండొచ్చు ఈ రంగులో ఎందుకు తయారు చేశారు అని. ఇది ఐఫోన్ 13 యొక్క బెస్ట్ సెల్లింగ్ కలర్. వావ్, యాక్చువల్లీ చాలా టెక్ ఇన్వర్షన్ నచ్చలేదు, ఎందుకంటే పింక్. కానీ యాక్చువల్లీ ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఎంతో స్వీట్ గా, మైల్డ్ గా పీచిష్ కలర్, అంటే లైక్ వెరీ నైస్. కొన్ని యాంగిల్స్ లో ఆల్మోస్ట్ వైట్ గా కనిపిస్తుంది. మనం బిల్డ్ గురించి మాట్లాడితే ఇప్పటికీ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ మిగిలే ఉన్నాయి. అవేంటంటే ఇప్పటికీ స్మార్ట్ ఫోన్ లో నాచ్ ఉంది, ఇప్పటికీ లైట్నింగ్ జాక్ ఉంది, USB-C లేదు, వాట్సాప్ నుంచి డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్ చేయడంలో ఇబ్బందిగా ఉంటుంది, బ్లూటూత్ నుంచి ఫైల్ ట్రాన్స్ఫర్ చేయడంలో ఇబ్బందిగా ఉంటుంది. యాక్చువల్లీ ఐఫోన్స్ లో యూజువల్లీ ఉండేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ అలాగే ఉన్నాయి. బట్ ఇప్పటికీ డెఫినెట్లీ ఒక నెక్స్ట్ లెవెల్ ఐఫోన్ ఇది. ఇది ఎంతో ఫ్లాట్ అల్యూమినియం సైడ్స్ ఉన్న డిజైన్, చాలా బాక్సీ లాంటి ఫీల్ ఉంది. అలాగే బ్యాక్ సైడ్ లో చాలా గ్లాసీ ఫీల్ ఉంది. మేము ఎంతో చక్కటి మా నెక్స్ట్ ఒక సీక్రెట్ ప్రోడక్ట్ నుంచి పైన అది మీకు తొందరలోనే లభిస్తుంది. ఇప్పుడు మీరు 12 తో కంపేర్ చేస్తే రెండు కూడా సెన్సార్ అప్గ్రేడ్ చేయబడినవి. ఇది ఒకటి, ఇది రెండు. ఈ రెండు ఎలాంటి యాంగిల్ లో ఉన్నాయంటే నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఇది 12 కంటే కూడా కొద్దిగా డిఫరెంట్ గా చేసేందుకు ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది. అయితే నా తప్పు. కెమెరాలో యాక్చువల్లీ చాలా కూడా చేంజెస్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడదాం. ఈ డిస్ప్లే ఉంది కదా, ఇందులో నాచ్ యొక్క ఒక అప్గ్రేడ్ ఉంది, ఒక డౌన్ గ్రేడ్ కూడా ఉంది. ఈ నాచ్ యొక్క పొడవు చాలా ఎక్కువగా ఉంది. మీరు ఈ కంటెంట్ కనుక చూసినట్లయితే ఇది చాలా వెడల్పుగా ఉన్నట్టుగా ఉంటుంది, బట్ యాక్చువల్లీ సైడ్ నుంచి చూస్తే పల్చగా ఉంది, మధ్యలో కొంచెం మందంగా ఉంది. వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు. సైడ్లలో పల్చగా, మధ్యలో మందంగా, అచ్చ మన పట్లాగా. గతంసారి కంటే డిస్ప్లేలో కూడా డెఫినెట్లీ చాలా గొప్ప అప్గ్రేడ్. అదే XDR డిస్ప్లే. అయితే ఇది పేరు వినడానికి విచిత్రంగా ఉంటుంది, ఏంటో కానీ తెలీదు. కానీ ఇవి యాక్చువల్ కలర్స్, కాంట్రాస్ట్, బ్రైట్నెస్ అన్ని డెఫినెట్లీ చాలా ఇంప్రూవ్ చేయబడ్డాయి. చాలా ఫీచర్స్ ఎటువంటి కింద ఏడాది ప్రో మోడల్స్ లో ఉన్నాయి, బట్ ఇప్పుడు ఇందులోనే సేమ్ ఫీచర్స్ వేయబడ్డాయి. బట్ ఒక విషయం ఇంప్రూవ్ కాలేదు, అదేనండి రిఫ్రెష్ రేట్. 60 హెర్ట్జ్. ఒక 80,000 ఫోన్ 60 హెర్ట్జ్ తో పాటు వస్తుంది. చాలా చిత్రమైన విషయం. కొంచెం డిఫరెన్స్ ఉంది. ఈ టచ్ చేస్తే ఫీలింగ్ వస్తుంది కదా, కొద్దిగా మార్పులు చేయబడ్డాయి. అన్ని కూడా పరస్పరం మార్చబడ్డాయి. వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు, కొద్దిగా ఎక్కువ స్మూత్. పాత 12 తో మనం కంపేర్ చేస్తే బ్రైట్నెస్ ఎటువంటిది అంటే యూజువల్లీ మీకు తెలిసి ఉండకపోవచ్చు. దీన్ని వెలుగులోకి తీసుకువెళ్ళినప్పుడు మీకు డెఫినెట్లీ తేడా కనిపించి ఉండొచ్చు. యాక్చువల్లీ చాలా బ్రైట్ ఇంకా వైబ్రెంట్ లా కనిపిస్తుంది. నా ఉద్దేశం ప్రకారం ఈ న్యూ జనరేషన్ ఐఫోన్స్ ఉన్నాయి కదా, వాటికంటే చాలా ఇంప్రూవ్ చేయబడిన బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్ గా తయారు చేయబడింది. ఐఫోన్ 12 బ్యాటరీలో గంటన్నర ఇంక్రీజ్ చేయబడింది. ప్రోమాక్స్ సిరీస్ తో చాలా సిమిలర్ గా ఉంది. దీన్ని మనం యూజ్ చేస్తే 7 నుంచి 8 గంటల పాటు నిశ్చింతగా నడుస్తుంది. ఇది పాత 12 కంటే కొంచెం ఎక్కువ బరువుగా ఉంది, అయితే అంత ఫీల్ ఉండదు. అల్యూమినియం బాడీ మూలంగా 12 చాలా తేలికగా ఉంది. యూజువల్లీ ఫ్లాగ్షిప్స్ ఏవైతే ఉంటాయో అవి 5 నుంచి 6 గంటల పాటు పనిచేస్తాయి. అవి ఫోన్లు కూడా పెద్దగా ఉంటాయి. ఈ ఫార్మ్ ఫ్యాక్టర్ ఫోన్ తో పాటు 8 గంటల బ్యాటరీ లైఫ్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. బ్యాటరీ 100% పనిచేస్తుంది. అయితే ఈ చార్జర్ అదే సేమ్ టు సేమ్ పాత చార్జర్, అంటే లైక్ పాత దానిలాగా ఇప్పుడు ఉండదు ఇంకా. ఎందుకంటే ఈ ఐఫోన్ తో కూడా ఏ రకమైన చార్జర్ రావట్లేదు. మీరు కొన్నా కూడా 20-25 వాట్ల వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. మీ ఫోన్ లైక్ 2-2.5 గంటల్లో చార్జ్ అవుతుంది. అట్లీస్ట్ ఎక్కువ సమయం వస్తుంది. అవునా, కంపెనీలు వచ్చేసినాయి. 60 వాట్ ఛార్జింగ్, 120, 200 వాట్. కొన్నిట్లో డబుల్ బ్యాటరీ ఉంది, కొన్నిట్లో ఇంకేదో ఉంది. బట్ ఇందులో సింపుల్, ఇక్కడ వైర్ పెట్టండి, నార్మల్ 20 వాట్ ఛార్జ్ తో బ్యాటరీ ఛార్జ్ చేయండి. బ్యాటరీ తర్వాత నా ఉద్దేశం ప్రకారం అతి పెద్ద అప్గ్రేడ్ ఈ స్మార్ట్ ఫోన్ లో దీని కెమెరాలు. నాకు అనిపించింది సైడ్ లోకి ఇలా కొంచెం తోసేయబడిందని, బట్ యాక్చువల్లీ అలా జరగలేదు. ఇందులోని 2 సెన్సార్స్ కూడా అప్గ్రేడెడ్. ఇందులో సెన్సార్స్ తో బేసికలీ స్టెబిలైజేషన్ ఏదైతే అవుతుందో అది యాడ్ చేయబడింది. మీకు అనిపిస్తుంది స్టెబిలైజేషన్ కేవలం వీడియోలో ఇలా ఊపుతూ ఉంటే, మనం నైట్ టైమ్ లో ఫోటోస్ తీసుకున్నా, మీరు కదులుతూ ఫోటోలు తీసుకున్నా కూడా యాక్చువల్ ఫోటో క్వాలిటీ కూడా చాలా బెటర్ గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ లో ఉన్న సెన్సర్ అది 12 కంటే ఏమాత్రం అప్గ్రేడ్ చేయబడలేదు, సేమ్ సెన్సరే ఉంది. ఒక ఫోటో తీసుకుందాం. వావ్, వీడియో తయారు చేసి ఒకసారి చెక్ చేద్దాం. యాక్చువల్లీ చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు వైడ్ లో 1x కి చాలా నిశ్చింతగా స్విచ్ కావచ్చు. అయితే యాక్చువల్లీ అన్నింటికంటే గొప్ప అప్గ్రేడ్ వైడ్ యాంగిల్ కలిగిన కెమెరాస్ ఉండడం. ప్రైమరీలో చాలా తేడా ఉండేది, బట్ ఈ సంవత్సరం యాక్చువల్లీ వైడ్ యాంగిల్ ప్రైమరీ దానికంటే బెటర్ క్లారిటీ ఇస్తోంది. ఇది చాలా చిత్రమైన విషయం. ఇది చాలా తక్కువ స్మార్ట్ ఫోన్ లో ఉంటుంది, కానీ ఇలా జరుగుతుంది. అలాగే ఈ ఏడాది చాలా ప్రో లాంటి ఫీచర్లు వస్తాయి. బట్ ఇందులో ఒక మోడ్ ఉంది, సినిమాటిక్ మోడ్ అని. మనం ఫోకస్ షిఫ్ట్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఒక్క క్లిక్ తో ఫోకస్ షిఫ్ట్ చేయొచ్చు. బేసికలీ ఇందులో ఉన్న సినిమాటిక్ మోడ్ ఏదైతే ఉందో అందులో బ్యాక్గ్రౌండ్ లో బ్లర్ వచ్చేస్తుంది. మీకు అనిపిస్తుంది ప్రో మోడల్ లో 3-4 రకాల కెమెరాలు ఉన్నాయి, దాంతో ఏదైనా అవుతుందని. బట్ యాక్చువల్లీ ఏంటంటే చాలా వరకు ఇది సాఫ్ట్వేర్ ఫీచర్. కొద్దిగా జిట్టర్ అవుతుంది, ఫోకస్ చేయడంలో కొన్నిసార్లు ఫోకస్ లూజ్ అయిపోతుంది. బట్ యాక్చువల్లీ దీని క్వాలిటీ ఉంది కదా, అది డెఫినెట్లీ చాలా అద్భుతమైంది. అయితే ఒకటి నేచురల్ విషయాలు ఉన్నాయి. యాక్చువల్ మీరు వీడియో రికార్డ్ చేసిన తర్వాత కూడా ఫోకస్ ని చేంజ్ చేయవచ్చు. అలాగే వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా మీరు వీలైనంత ఎక్కువగా మార్చుకోవచ్చు. అంటే ఫోన్ లో పోర్ట్రేట్ మోడ్ లో ఉన్న వాటిని మీరు అన్నిటినీ కూడా వీడియో మోడ్ లోకి మార్చుకోవచ్చు. ఇది ఎంతో నెక్స్ట్
నెక్స్ట్ లెవెల్ ఫీచర్. నాకు వేడ్ గా అనిపించింది ఏంటంటే సినిమాటిక్ మోడ్ ప్రో యూజర్స్ కోసం మాత్రమే. అయితే ఇది కేవలం 1080p 30 FPS వరకు మాత్రమే పనిచేస్తుంది. కానీ ఇది పనిచేస్తే చాలా బాగుంటుంది. ఆల్దో దీనికి స్టెబిలైజేషన్ యాడ్ చేసినట్లయితే నాకు అనిపించింది స్టెబిలైజేషన్ లో చాలా గొప్ప ఇంప్రూవ్మెంట్ వస్తుందని. అలా జరగలేదు. నేను ఇలా వైడ్ యాంగిల్ లో వీడియోస్ తయారు చేశాను. మునుపు చాలా స్టెబిలైజ్డ్ గా ఉండేవి. నేను వీడియో తయారు చేసినప్పుడు కొద్ది గొప్ప తేడా ఉంటుంది. బట్ యాక్చువల్ స్టెబిలైజేషన్ లో ఈ మాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు. బట్ యాక్చువల్ మీరు రాత్రిపూట ఫోటో తీసినప్పుడు మీరు చేత్తో పట్టుకుని స్టేబుల్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు ఫోటోస్ తీస్తే యాక్చువల్ గా తక్కువ టైం పడుతుంది. బెటర్ ఫోటోస్ కూడా వస్తాయి. అన్ని చేసేస్తే ఇంకా ఒక సెల్ఫీతో అంతా ఎండ్ చేసేద్దాం. ఇదిగోమా సెల్ఫీ తీస్తున్నాను. అయితే కిందటిసారి ఉన్న సెన్సర్ సేమే, బట్ కొంచెం ఎక్కువ వైడ్ గా ఉంది పాత దాంతో కంపేర్ చేస్తే. ఎన్నైతే ఫోటోస్ తీసామో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్లాగ్షిప్ లెవెల్ క్వాలిటీ ఫోటోస్ లో ఉన్న కలర్స్ కానీ కాంట్రాస్ట్ కానీ అన్ని డైనమిక్ రేంజ్ వి మీకు లభిస్తాయి. అన్ని కూడా ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ వి. నేను ఆనెస్ట్ గా చెప్పాలంటే నేను ప్రస్తుతం యూజ్ చేస్తున్న 13 Pro Max ఉంది కదా, దానికంటే 13 లో కెమెరాలో పెద్దగా ఎక్కువ డిఫరెన్స్ ఏమీ నాకు కనిపించలేదు. అన్నట్టు కెమెరా మాత్రం డెఫినెట్లీ అప్గ్రేడెడ్ ది. యాపిల్ చెప్పనటువంటి మరొక విషయం ఉన్నది. అది ప్రో మోడల్స్ లో కూడా మీకు A15 బయోనిక్ చూడడానికి లభిస్తుంది. ఇది యాపిల్ లో అన్నిటికంటే కొత్త ప్రాసెసర్. ఇందులో కూడా A15 బయోనిక్ ఉంది. బట్ యాక్చువల్ పర్ఫార్మెన్స్ లో గేమ్ ఆడడంలో కూడా ఈ మోడల్స్ చాలా బెటర్ గా ఉంటాయి. ఈ గ్రాఫిక్స్ హార్డ్వేర్ ఏదైతే ఉందో అది ఈ సిరీస్ లో బెటర్ గా ఉంది. మీరు నార్మల్లీ ఫోన్ ని ఇతరతర విషయాల్లో యూజ్ చేసినట్లయితే కెమెరా తెరవడం ఇలాంటప్పుడు మీకు ఏం తెలియదండి. మీరు హై ఎండ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు మీరు డెఫినెట్లీ ఈ విషయాన్ని నోటీస్ చేసే అవకాశం ఉంటుంది. యాపిల్ మార్చినటువంటి మరొక విషయం ఉంది. లైక్ సేమ్ ప్రైస్ కి దీనికైతే మొదటి iPhone 12 లాంచ్ అయిందో దానిపైన iPhone 13 లాంచ్ అయింది. అదే ధరకి మీకు మొదట 64GB లభించేది, బట్ ఇప్పుడు 128GB లభిస్తుంది. ఇది డెఫినెట్లీ చాలా మంచి అప్గ్రేడ్. ఎందుకంటే స్టోరేజ్ అవసరం ఉంటుంది. కానీ పెర్ఫార్మెన్స్ టెస్ట్లు అన్ని కూడా చేసాం. నేను యాక్చువల్లీ చాలా గేమ్స్ ఆడాను. ఇందులో గేమ్ ఆడి మీకు కూడా చూపిస్తామండి. ఇప్పుడు మేము ఆడతాం PUBG ఆడతామండి, BGMI. నేను సెట్టింగ్స్ చూపించినట్లయితే అల్ట్రా HD లో మీరు అల్ట్రాలో ఆడుకోవచ్చు. అరే బాబోయ్ ఏం చంపేస్తున్నాడు, మజా వస్తుంది, కుమ్మేస్తున్నాడు. వావ్ వావ్, ఆహా 6 చచ్చిపోయారు. ఏమాత్రం ఆగకుండా ఇప్పుడు చచ్చిపోయానండి బాబు, చచ్చిపోయాను. అయితే ఈ గేమ్ యొక్క పెర్ఫార్మెన్స్ చూసారా, అది డెఫినెట్లీ చాలా అద్భుతం. ఇంకా ఒక గొప్ప విషయం నేను యాపిల్ లాంచ్ ఈవెంట్ సమయంలో చూశాను. అందులో వాళ్ళు షేర్ చేయలేదు. అదే స్పీకర్స్. ఈ 4 మోడల్స్ లో కూడా చాలా గొప్ప అప్గ్రేడ్ ఇచ్చారు. ఈ స్పీకర్స్ లో ఒకసారి ప్లే చేసి చూద్దాం. మనం ప్లే చేద్దాం వెరీ హై క్వాలిటీ సాంగ్స్. ఇంకోటి ప్లే చేద్దామండి, ఇంకోటి ప్లే చేద్దాం. సౌండ్ కేవలం వాల్యూమ్ లో కాదు, బేస్ లో కూడా. అలాగే దీని క్లారిటీ ఉంది కదా, అది డెఫినెట్లీ అప్గ్రేడెడ్. డొంక తిరుగుడు లేకుండా ఇది డెఫినెట్లీ ఒక ఎక్సైటింగ్ స్మార్ట్ ఫోన్. ఇందులో ఎన్నో అప్గ్రేడ్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ని నేను iPhone 12 Pro ఉంది కదా దానికి అప్గ్రేడ్ గా కూడా భావిస్తాను. క్రిందటి ఏడాది వచ్చిన iPhone 12 Pro ఉంది కదా దానికంటే కూడా ఇది బెటర్. ఆల్మోస్ట్ అన్ని ఇందులో ఉన్నాయి, ఒక టెలిఫోన్ ఉన్న కెమెరా తప్ప. లైటర్ సెన్సార్ లేదు, బట్ కెమెరాలో, బ్యాటరీలో, పర్ఫార్మెన్స్ లో అన్నిట్లో కూడా డెఫినెట్లీ చాలా అప్గ్రేడెడ్. అలాగే డిజైన్ కూడా సింపుల్ గా ఉంటుంది, చాలా సిమిలర్ గా ఉంటుంది. ఎందుకంటే యాపిల్ తన డిజైన్స్ లో చాలా కన్సిస్టెంట్ గా ఉంటుంది. బేసికలీ ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు iPhone 12 తో అప్గ్రేడ్ కావాలనుకుంటే మీకు కొద్ది చిన్న విషయాల్లో మార్పులు కనిపిస్తాయి. అన్నిటికంటే పెద్ద బ్యాటరీ, కెమెరా మీకు కనిపిస్తాయి. బట్ నా ఉద్దేశం ప్రకారం ఈ సమయంలో వర్త్ అప్గ్రేడెడ్ గా లేదు. బట్ ఒకవేళ మీరు కొత్త ఐఫోన్ తీసుకోవడానికి వెళ్తుంటే దీని ధర 80,000 రూపాయలు మీరు చూసినట్లయితే డెఫినెట్లీ ఒక మంచి పర్చేజ్ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం iPhone 12 కి ఇచ్చే వాల్యూ ఏదైతే ఉందో 50,000 రూపాయలు, ఆల్దో దీనికంటే తక్కువ స్పెసిఫికేషన్స్ లో అది కూడా ఒక మంచి వాల్యూ ఇస్తోంది. ఈ వీడియోలో ఇంతే. మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ కి. మేము మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్.